మహిళా మనులు మరియు ఈ హాస్పిటల్ మహిళా ఉద్యోగ సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున సాదర స్వాగతం సుస్వాగతం. మరి నిజంగా ఇది మహిళలను గౌరవించుకోవాలనేటువంటి ఒక మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి హాస్పిటల్ యాజమాన్యానికి ఇక్కడికి విచ్చేసినటువంటి మహిళా మనులందరి తరపున హృదయపూర్వకంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. మరి ఇట్టి కార్యక్రమానికి సభాధ్యక్షత వహించి కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా గౌరవ పిల్లల వైద్య నిపుణులు శ్రీ మిట్టపల్లి రాజేష్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. మహిమాన్వితం కాలేదు, విభిన్న పాత్రల సమాహారమే మహిళ. మరి తాను ఒక చిట్టి తల్లిగా తల్లిదండ్రుల కంటి వెలుగుగా జన్మనెత్తి అనేకమైనటువంటి పాత్రలని తను పోషిస్తుంది. ఒక చెల్లిగా, తల్లిగా, భార్యగా, వదినగా, అత్తగా అనేకమైనటువంటి పాత్రలని అలుపెరగని సేవలతో తరిస్తుంది. జీతం లేని ఉద్యోగాలు ఎన్నో తాను చేస్తుంది. తన సేవలని ఎంత కొనియాడినా కూడా ఏ పదకోశానికి కూడా సరిపోనటువంటి మహోన్నత వ్యక్తిత్వము మహిళది. మరి అలాంటి మహిళా దినోత్సవాన్ని ఈ హాస్పిటల్లో జరుపుకోవడం చాలా అభినందనీయమైనటువంటి విషయము. మరి ఇటు కార్యక్రమానికి సభాధ్యక్షత వహించవలసిందిగా గౌరవ పిల్లల వైద్య నిపుణులు శ్రీ మిట్టపల్లి రాజేష్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే ప్రముఖ పల్మలాజిస్ట్, చెస్ట్ ఫిజిషియన్ శ్రీ నడికట్ల సంతోష్ కుమార్ గారిని సవినయంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రీమతి నడికట్ల మధుశ్రీ గారిని సవినయంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ప్రభుత్వ వైద్య నిపుణురాలు డాక్టర్ శ్రీమతి మిట్టపల్లి శ్రీలక్ష్మి గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. లేరా మేడం గారు? శ్రీలక్ష్మి గారు వస్తారా? గౌరవ మున్సిపల్ చైర్మన్ శ్రీమతి అన్నం లావణ్య గారిని ఆత్మీయంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. గౌరవ డిప్యూటీ ఎంఆర్ఓ శ్రీమతి కొండ్లేపు పద్మ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ప్రభుత్వ ఉపాధ్యాయుని శ్రీమతి పోతని శ్రీలత గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. మేడం గారు రానంటున్నారు. ఎస్బీఐ బ్యాంక్ కోరుట్ల క్యాషియర్ శ్రీమతి బండి జ్యోతి గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. పంచాయతీ సెక్రటరీ సర్పరాజ్పూర్ శ్రీమతి మిట్టపల్లి మాధవి గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. కవయిత్రి ప్రభుత్వ ఉపాధ్యాయుని శ్రీమతి కటకం కవిత, నేను ఆల్రెడీ వచ్చేసినాను. నా పేరు కటకం కవిత. నేను ఎస్ఏ తెలుగు జడ్పీహెచ్ఎస్ ఇబ్రహీంపట్నంలో తెలుగు ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్నాను. కవయిత్రిగా కూడా రాణిస్తున్నాను. కార్యక్రమాన్ని ఉద్దేశించి 2 మాటలు మాట్లాడవలసిందిగా మిట్టపల్లి రాజేష్ గారిని కోరుతున్నాను. ఈరోజు అనగా మార్చి 8 నాడు అంతర్జాతీయ, ఈరోజు అనగా మార్చి 8 తారీఖు అంతర్ హాస్పిటల్లో వైద్యులమైన నేను, పిల్లల వైద్య నిపుణుని డాక్టర్ మిట్టపల్లి రాజేష్ను, మన పల్మనాలజిస్ట్ డాక్టర్ సంతోష్ గారు అండ్ గైనకాలజిస్ట్ మధుశ్రీ గారు ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దీనికి మన ఇన్వైటీస్కు వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్. తదుపరి శ్రీ నడికట్ల సంతోష్ కుమార్ గారిని సందర్భోచితంగా 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. వచ్చిన గెస్ట్లకు అందరికీ అండ్ మహిళలందరికీ ఈరోజు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ప్రత్యేకంగా మన హాస్పిటల్ మమతా హాస్పిటల్లో మహిళా దినోత్సవ
వేడుకలు జరపడానికి ముఖ్య ఉద్దేశము మహిళలు అనేది గాడ్ ద్వారా చేయబడ్డ ఒక అద్భుతమైన క్రియేషన్ ఇది. ఎందుకంటే మహిళలు లేనిది మన మనుగడ లేదు. వితౌట్ ఉమెన్ ఏది మనం సాధించలేము, ఏది చేయలేము అనడానికి అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఓకేనా, అట్లాంటి ఉమెన్స్ డేని మనం సెలబ్రేట్ చేసుకోకపోతే అది మన తప్పు అవుతుంది. ఓకేనా, అండ్ ఉమెన్స్ డే అంటే ఏదో కేక్ కట్ చేసి అట్లాంటి సెలబ్రేషన్లా కాకుండా ఏదైనా కొత్తగా సొసైటీకి మన కొరుట్ల మెట్పల్లి ప్రజలకు ఏదైనా హెల్త్ పరంగా మా తరపున హాస్పిటల్ పరంగా ఏదైనా వైవిధ్యంగా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఫస్ట్ టైం కొరుట్ల మెట్పల్లినే కాదు, నాకు తెలిసి తెలంగాణలో ఇట్లాంటి వ్యాక్సినేషన్ డ్రైవ్ కండక్ట్ చేయడం మేడం, అది ఈజ్ ద ఫస్ట్ టైం. అది కూడా HPV వ్యాక్సినేషన్ అనేది చాలామందికి మేము వచ్చిన 3 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు మేడం. నేను ఆల్మోస్ట్ ఒక రఫ్గా ఒక స్టడీలా కండక్ట్ చేస్తే మేడం లెస్ దెన్ 1% వాళ్ళకు కూడా ఇట్లా ఈ వ్యాక్సిన్ పైన అవగాహన లేదు. ఓకేనా, షాక్ అయ్యాము మేము. హైదరాబాద్లో ఉన్నప్పుడు రెగ్యులర్ వాళ్ళు చాలా మోటివ్గా ఉంటారు, ఎడ్యుకేటెడ్ ఉంటారు వాళ్ళు, అక్కడ వాళ్ళే వచ్చి వ్యాక్సిన్స్ తీసుకునే వాళ్ళు HPV. కానీ ఇక్కడ అనేది అవేర్నెస్ అస్సలు లేదు మేడం. ఆ అవేర్నెస్ని ఒక మాస్గా అంటే జనాల్లోకి ఒకేసారిగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు వ్యాక్సినేషన్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నాము. మేము అనుకున్న దానికన్నా ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే ఒక 100 above రిజిస్ట్రేషన్స్ చేశారు మేడం, ఇంకా వస్తున్నాయి అనుకుంటాం మేము. సో సర్వైకల్ క్యాన్సర్ గురించి మేడం చెప్తారు మీకు ఇప్పుడు తర్వాత. ఈ వ్యాక్సిన్ ద్వారా ప్రివెంట్ చేయగలిగే ఏకైక క్యాన్సర్ మనకి ఇది అవైలబుల్ ఉంది. ఏ క్యాన్సర్ని మనం రాకుండా ఆపలేము, అది ఎట్లా వస్తుందో కూడా తెలియదు. బట్ ఈ క్యాన్సర్ ఎస్పెషల్లీ ఒక వైరస్ ద్వారా వస్తుంది. ఆ వైరస్ సంబంధించిన వ్యాక్సిన్ వేయించుకొని రెగ్యులర్గా దానికి సంబంధించిన కొన్ని ప్యాప్స్మియర్ టెస్ట్లు అనేవి చేయించుకుంటే ఈ వ్యాక్సిన్ అసలు క్యాన్సర్ రాకుండానే మనం 99% వరకు నివారించవచ్చు. అట్లాంటి వ్యాక్సిన్ గురించి అవగాహన పెంచాలనే ఉద్దేశంతో ఈరోజు వ్యాక్సినేషన్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాము. దీన్ని ఒక చైన్ సిస్టమ్ లాగా ఇవాళ వేయించుకున్న వాళ్ళు కాకుండా వేయించుకున్న వాళ్ళు ఇంకొక 10 మెంబర్స్కి చెప్పి ఆ వ్యాక్సిన్ గురించి చెప్పేసి ఇంకా అందరూ వ్యాక్సిన్ తీసుకొని కంప్లీట్గా సర్వైకల్ క్యాన్సర్ని మనం నివారించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సో వచ్చిన గెస్ట్లకి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక వ్యాక్సినేషన్ డ్రైవ్ అనేటువంటి కార్యక్రమాన్ని కండక్ట్ చేస్తూ ఒక ప్రత్యేకమైనటువంటి బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి ఈ హాస్పిటల్ యాజమాన్యం నిజంగా అభినందనీయులు సార్. మరి ఈ సందర్భంగా మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నడికట్ల మధుశ్రీ మేడం గారిని మాట్లాడవలసిందిగా కూర్చున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఉమెన్స్ డే. పిలవగానే విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో వచ్చిన గెస్ట్లందరికీ చాలా థ్యాంక్స్. అండ్ దిస్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనేది మనం ఎవ్రీ ఇయర్ March 8న జరుపుకుంటున్నాం. యాక్చువల్లీ ఎవ్రీ డే ఈజ్ ఉమెన్స్ డే. మనకి ఇది ఒక రోజు ఎందుకంటే జస్ట్ మనల్ని మనం మోటివేట్ చేసుకోవడానికి ఇది ఒక రోజు. ఇంకొకటి ఏంటంటే స్పెషల్గా ఈరోజు వ్యాక్సినేషన్ డ్రైవ్ అనేది పెట్టడానికి రీజన్ ఏంటంటే సార్ ఇంతకుముందు చెప్పినట్టే ఈ 2.5 yearsలో నేను ఇప్పటివరకు ఒక్క పేషెంట్ని కూడా చూడలేదు, అట్లీస్ట్ వ్యాక్సిన్ ఉందని అడిగిన వాళ్ళని కూడా. అదే సిటీలలో అయితే వాళ్ళ పేరెంట్స్ కొంచెం అవగాహనతో వచ్చి అడిగేవాళ్ళు. ఈవెన్ క్యాన్సర్కి ఒక టెస్ట్ ఉందని కూడా చాలామందికి తెలియదు ఇక్కడ. సో అటువంటివి చెప్పడం వల్ల మన హెల్త్ని మనం ముందుగానే అసెస్ చేసుకోగలం. చిన్న చిన్న క్యాన్సర్స్ ఇటువంటివి వచ్చేవి ఉన్నాయని మనకు ముందుగానే తెలుస్తుంది. ఇంకొకటి ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటంటే యాక్చువల్లీ దాని మీనింగ్ ఏంటంటే ఉమెన్ సాధికారత. ఉమెన్ సాధికారత అంటే ఏంటి? ఇట్ ఈస్ నాట్ ఎడ్యుకేషన్, ఇట్ ఈస్ నాట్ ఏ జాబ్. అంటే జాబు చదువుకున్నాము డబ్బులు సంపాదించడం ఇది కాదు ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే మన డెసిషన్స్ మనం తీసుకోగలగడం. అంటే మనం ప్రతిదానికి చాలా వరకు 100లో 90% ఉమెన్స్ మనం మెన్ పైన డిపెండ్ అయి ఉంటాము. అవునా? డిపెండ్ అవ్వడం తప్పు కాదు, కానీ డిపెండ్ అయ్యే ముందు వాట్ ఈజ్ గుడ్, వాట్ ఈజ్ బ్యాడ్, వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అనేది మనకు ఒక అవగాహన ఉండాలి. తర్వాత మనం డిపెండ్ అవుదాం. అది అంటే మనం ప్రతిదానికి ఒక స్టెప్ డిపెండెడ్గా ఆలోచిస్తున్నాం, కానీ మనంతట మనం ఆలోచించుకోలేకపోతున్నాం ఇంకా. సో అది ఆలోచన శక్తి మనకు వచ్చిన రోజు మనం ఎంపవర్మెంట్ సాధించినట్టే. సో ఎంపవర్మెంట్ సాధించాలంటే అసలు మనకి ఏం కావాలి, మనం ఎందుకు డిపెండెడ్గా ఉంటున్నాం అనేది తెలుసుకోవాలి. దీనికి ఫస్ట్ 3 points. ఎంపవర్మెంట్ అనేది ప్రతి ఉమెన్స్కి అవసరం. అంటే అడల్సెంట్ నుంచి ఏజ్డ్ ఉమెన్ వరకు. ఎట్లా ఎంపవర్మెంట్ అనేది? ఫస్ట్ ఎడ్యుకేషన్ అనేది మనకి ఫ్యూచర్లో ఒక జాబ్ చేస్తాము, కొంచెం సంపాదిస్తాము, దానికోసం కాదు. మన సెల్ఫ్గా మనం ఎట్లా నిలబడగలుగుతాం,
మనకు ఒక క్లిష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా మనం డెసిషన్స్ తీసుకోగలగడమే ఎంపవర్మెంట్. ఫస్ట్ మనకి ఏదైనా కష్టం రాగానే ఎవరి దగ్గర వెళ్ళి హెల్ప్ అని అడగొద్దు. ఫస్ట్ మనం ఆలోచించుకోగలగాలి. మనం ఏ సిచ్యువేషన్లో ఉన్నాము, ఏది చేస్తే మనకి బెటర్ అవుతుంది అనేది ఆలోచించుకోవడమే ఎంపవర్మెంట్. దానికి మనకు ఫస్ట్ హెల్ప్ అయ్యేది ఏంటి? ఎడ్యుకేషన్. అందుకనే ఈ జనరేషన్లో ఎడ్యుకేషన్కి మనం అంత ప్రాముఖ్యత అనేది ఇస్తున్నాం. నెక్స్ట్ హెల్త్. ఏం హెల్త్? ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్. చాలామంది ఆడవాళ్ళు బయటకి నవ్వుకుంటే కనిపిస్తారు, బట్ లోపల మెంటల్గా స్టెబిలిటీ అనేది ఉండదు, స్ట్రెస్లో ఉంటారు. ఇంకొకటి ఫిజికల్ హెల్త్ అంటే ఇంకా హెల్తీ ఉమెన్, హెల్తీ ఫ్యామిలీ, హెల్తీ నేషన్. అంతే కదా. ఉమెన్ హెల్తీగా ఉంటేనే ఫ్యామిలీ హెల్తీగా ఉంటుంది, ఫ్యామిలీ హెల్తీగా ఉంటేనే నేషన్ హెల్తీగా ఉంటుంది. అంటే మన నేషన్ అనేది హెల్తీ ఉండాలి అంటే ఫస్ట్ ఎవరు హెల్తీగా ఉండాలి? మనం హెల్తీ ఉంటేనే మన ఫ్యామిలీ హెల్తీ వేలో పోతుంది. సో అలాంటి ఉమెన్ ఎంతమంది మన గురించి మనం కేర్ తీసుకుంటున్నాం? ఇక్కడ ఉన్న మనమే ఎంతమంది సెల్ఫ్గా కేర్ తీసుకుంటున్నాం? తీసుకోము. అది మనం ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి ఈవెన్ మెచ్యూర్ అయిన స్టేజ్ నుంచి మెనోపాజ్ అంటారు కదా, మెనోపాజ్ స్టేజ్ వరకే మనకి ప్రతి స్టేజ్లో కేర్ అనేది అవసరం. కానీ చాలామంది ఉమెన్స్ ఏంటంటే ఫ్యామిలీ బర్డెన్లో పడిపోయి మన గురించి మనం కేర్ తీసుకోవట్లేదు. అండ్ మెన్స్కి కూడా చెప్పేది ఒకటే, ఉమెన్స్ ఎప్పుడైనా బయటకు చెప్పుకోరు. చాలా వరకు వాళ్ళకి ఫీవర్ వచ్చినా చెప్పుకోరు, ఏదైనా పెయిన్స్ ఉన్నా చెప్పుకోరు. అది అల్టిమేట్గా వాళ్ళు భరించలేని స్టేజ్కి వచ్చినప్పుడు మాత్రమే బయటపడుతున్నారు. సో మెన్స్ కూడా కొంచెం కేర్ తీసుకోవడం స్టార్ట్ చేయాలి. వాళ్ళు అడగక ముందే వాళ్ళకి ఏమన్నా స్క్రీనింగ్ టెస్టులు ఉన్నాయా, వాళ్ళ హెల్త్ ఎలా ఉంటుంది, దీనివల్ల నన్ను సఫర్ అవుతున్నారా అనేది ఆలోచించాలి. ఇంకొకటి థర్డ్ వన్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది? ఎడ్యుకేషన్, హెల్త్, ఈ రెండు బాగుంటేనే మనపైన మనకి నమ్మకం ఉంటుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే మనం ఒక పని చేయగలమన్న కాన్ఫిడెన్స్ మనకి ఎప్పుడు వస్తుంది? మనం మెంటల్గా ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండి మనకంటూ ఒక ఎడ్యుకేషన్ ఉన్నప్పుడే మనం స్ట్రాంగ్ ఉండగలం, దేన్నైనా ఫైట్ చేయగలం. అండ్ డిసిప్లిన్, మనకంటూ ఒక లైఫ్ స్టైల్ని ఏర్పరచుకోవాలి. చాలామంది ఉమెన్స్ పెళ్ళైన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత సెల్ఫ్ కేర్ అనేది అసలు ఉండట్లేదు. ఎందుకు? మనకంటూ సెల్ఫ్ కేర్ ఉండాలి. మనకంటూ 24 hours లోపల ఒక 1 hour మనం కేటాయించుకోలేమా? 24 hours డెఫినెట్గా ఎంత వర్కింగ్ ఉమెన్ అయినా, ఇంట్లో ఎంత పనులున్నా మనకి 1 hour ఖచ్చితంగా దొరుకుతుంది. సో హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మన లైఫ్ స్టైల్లోనే చాలా వరకు సెటిల్ అయిపోతాయి. ఇంకొకటి హెచ్పివి వ్యాక్సిన్. ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది మనము పిల్లలకి ఇప్పుడు డ్రైవ్ పెట్టడానికి రీజన్ ఏంటంటే ఇది 26 years వరకే వేయించుకోవచ్చు. యాక్చువల్లీ 45 years వరకు కూడా వేయించుకోవచ్చు. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ అనేది టెస్ట్ చేయించుకోవడం మంచిది వ్యాక్సిన్ కన్నా. వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల నష్టమేం లేదు, బట్ టెస్ట్ చేయించుకుంటే బెటర్. అదే 26 years కన్నా ముందు, మ్యారేజ్కి ముందు వాళ్ళు వ్యాక్సిన్ వేయించుకుంటే బెటర్. దీనివల్ల ఏంటి అంటే కామన్గా వచ్చే ఒక క్యాన్సర్, అంటే గర్భసంచి క్యాన్సర్ అని వినుంటారు, గర్భసంచి ముఖద్వార క్యాన్సర్. ఇదేంటంటే ఒక వైరస్ వల్ల వస్తుంది. సో మనము దాన్ని రాకుండానే మనం కాపాడుకోవచ్చు. ఎందుకు దీని గురించి ఇంత చెప్తున్నామంటే ఇది ఇండియాలో 3rd most కామన్ క్యాన్సర్. అంటే దీనికి వ్యాక్సిన్ ఉంది, దీనికి మనం 10 సంవత్సరాల ముందే తెలుసుకోవచ్చు. అయినా కూడా ఇంకా కామన్ క్యాన్సర్ లాగానే ఉంటుంది. ఎందుకు? మనం బయటకు రావట్లేదు, మన ప్రాబ్లమ్స్ చెప్పట్లేదు, అండ్ ఏం టెస్టులు ఉన్నాయో చేయించుకోవట్లేదు. ఇప్పటి నుంచి లేడీస్ అందరికీ ఎవరైతే పిల్లలు ఉన్నారో మన బేబీస్కి ఇచ్చే బెస్ట్ గిఫ్ట్ ఏంటంటే బట్టలు, గిఫ్ట్లు, యాక్సెసరీస్ కాదు, హెల్త్. మనం ఫ్యూచర్ జనరేషన్స్కి ఇవ్వాల్సింది కూడా హెల్తే. మనం హెల్త్, ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళని బయట వదిలేసాం అనుకోండి, వాళ్ళు ఎక్కడున్నా హ్యాపీగా ఉంటారు, ఎట్లయినా సక్సెస్ అవుతారు. వ్యాక్సినేట్ యువర్ చైల్డ్ ఫస్ట్ అండ్ గో ఫర్ ప్యాస్మియర్ ఎనీ స్క్రీనింగ్ టెస్ట్ ఎవ్రీ ఉమెన్. అవర్ హాస్పిటల్ #, ఆల్సో హెల్తీ ఉమెన్. మేము దీనిపైనే పనిచేస్తున్నాము. ఏ మదర్కైనా, ఎవరికైనా ఏ హెల్ప్ కావాలన్నా పర్సనల్గా అయినా నన్ను వచ్చి అడగచ్చు. ఈవెన్ అట్లీస్ట్ ఒపీనియన్కి వచ్చినా సరే నన్ను కలవడానికి. థ్యాంక్ యూ మేడం. మరి మధుశ్రీ మేడం గారు నిజంగా సార్థక నామధేయులు. తమ పేరులోనే మధుశ్రీ ఉన్నది.
మధురమైనటువంటి పలుకులతో మనల్ని అలరించిండ్రు. నిజంగా మహిళా సాధికారిత అనేటువంటిది విద్య, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అని ఈ మూడు ఎప్పుడైతే ప్రత్యేకంగా ఈ మూడింటిపైన ప్రత్యేక శ్రద్ధ ఎప్పుడైతే పెడతామో అప్పుడే మహిళా సాధికారత సాధించబడుతుందని, మరి మనం తప్పనిసరిగా మన పిల్లలకి, మనకి, ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి ఆ విద్యని అందించే ప్రయత్నం చేయాలి. ప్రత్యేకంగా మన ఆరోగ్యం పైన మనం శ్రద్ధ పెట్టాలి. ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఆత్మస్థైర్యంతో ప్రతి పనిలో మనం రాణించాలని చక్కని సందేశాన్ని ఇచ్చి మరి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపినటువంటి మధుశ్రీ మేడం గారికి ధన్యవాదాలు. మరి ఇప్పుడే విచ్చేసినటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయుని శ్రీమతి పోతని శ్రీలత మేడం గారికి సాదర స్వాగతం. మేడం, హ్యాపీ ఉమెన్స్ డే. శ్రీలక్ష్మి మేడం రాలేరు కదా? మేడం రాలేరు. ఇక్కడ ఏమన్నారు? మున్సిపల్ చైర్పర్సన్ మాజీయా? ఏం కాదు, ఇక తాజాలు మాజీలు మీరే కదా. గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి అన్నం లావణ్య మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. సెలబ్రేషన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ప్రత్యేకంగా నాకు ఇక్కడికి ఆహ్వానించినందుకు మమతా పిల్లల డాక్టర్స్కి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజంగా నేను అసలుకి నేను హౌస్ వైఫ్గానే ఉండేను చాలా, ఒక 18 ఇయర్స్ ఆఫ్టర్ మ్యారేజ్ 18 ఇయర్స్ నేను ఒక హౌస్ వైఫ్గా ఉండి ఆఫ్టర్ 18 ఇయర్స్కి నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చిన చైర్పర్సన్గా. నేను ఒక జస్ట్ ఇంట్లో హౌస్ వైఫ్, పిల్లలకు పని చేయడము అంటే నాకు బయట ప్రపంచం అనేది తెలియదు. నా ఆఫ్టర్ 5 ఇయర్స్ అసలుకి నాకు ఫ్యూచరే మొత్తం మారిపోయింది. ఒక సెకండ్ లైఫ్ నేను చూస్తున్నాను. నాకు అసలు లైఫ్ అంటే ఏందో నిజంగా తెలియదు. ఎప్పుడు ఫ్యామిలీ, హస్బెండ్, పిల్లలు, చుట్టాలు ఇదే ఉంటుండే నా ప్రపంచం. బయటకు వచ్చినాక తెలిసింది నిజంగా ఎంత మంచిగా, ఇంత అంటే మన కొడుకుల పబ్లిక్ నిజంగా చాలా మంచి వాళ్ళు. ప్రత్యేకంగా చెప్పాలంటే బయటకు వెళ్ళగానే చాలా ఆత్మీయంగా పలకడేయడం చేయడం, ఫస్ట్ టైం బయటకు వచ్చింది అన్నట్టు ఏ ఉద్దేశం లేకుండా మంచిగా పలకడేయడం, దాంతో కూడా నాకు ఇంకా ఎక్కువ రావాలి, బయటకు రావాలి, అందరితో కలవాలి అన్న ఉద్దేశంతో నిజంగా 5 ఇయర్స్ నేను చాలా బయటకు వచ్చిన అన్ని ప్రోగ్రామ్స్ అటెండ్ చేయడము. ఇట్లా నేను ఫస్ట్ టైం వచ్చినా ఎట్లా ఫేస్ చేయాలని ఉంటుండే స్టార్టింగ్. కానీ బయటకు రాగానే చాలామంది ఎంకరేజ్ చేసిండు. ఇట్లా ఉమెన్గా బయటకు వచ్చినా కానీ చాలా ఎంకరేజ్ చేసి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా హస్బెండ్, ఆయన లేదు నేను బయటకు రాలేదు, ఆయన లేబట్టే నేను బయటకు వచ్చినాక కూడా చాలా ఎంకరేజ్ చేసిండు. కానీ పబ్లిక్ ఇంకా కొంచెం ఉమెన్ బయటకు వస్తున్నారు అంటే మెన్ కొంచెం నేరగా ఆలోచిస్తుంటాడు. ఇంకా పొలిటికల్గా అన్నీ అటెండ్ చేసిన అవసరమా ఉండాలి. అట్లాంటి నేరో మైండెడ్ పీపుల్ కొంచెం చేంజ్ కావాలి. ఉమెన్స్ బయటకు వస్తే ఎంకరేజ్ చేసే టైం ఉండాలి. పబ్లిక్ అందరు నార్మల్గా అందరు వెమ్ని తక్కువ చేసి మాట్లాడట్లేదు. ఉమెన్స్ డే అనగానే ఉమెన్ బయటకు వస్తుంది. ఒక్కరోజు ఉమెన్స్ డే కాదు, ఎవ్రీడే వీ షుడ్ సెలబ్రేట్ విమెన్స్ డే. మెన్స్ కూడా కొంచెం మన కొడుకులలా ఎట్లా అంటే కొంచెం యాజ్ ఏ జస్ట్ చూస్తుంటే పబ్లిక్ కొంచెం నేరగా, అంటే నా పొలిటికల్గా నేను చెప్తున్నాను. ఒకవేళ నేను బయటకు వస్తుంటే వాళ్ళని రమ్మంటే అయ్యో ఇంట్లో అన్నే వద్దంటుండ్రు అన్న ఇట్లా చెప్తుంటారు కదా, వాళ్ళకి చెప్తున్నాను నేను కొంచెం ఇంట్లో నుంచి బయటకు పంపండి. ఆడవాళ్ళని పంపిస్తే వాళ్ళు కూడా బయట ప్రపంచం అనేది తెలుస్తుంది. ఇంట్లో ఉన్న వాళ్ళ ఆడవాళ్ళకి అందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వాళ్ళేం తక్కువ కాదు. ఇంట్లో డైలీ వంటలు చేయడం, టిఫిన్స్ చేయడము, ఇంట్లో హస్బెండ్స్కి అన్నీ చేయడము, అత్తమామకి చూసుకోవడము అన్నీ చేస్తుంటారు. వాళ్ళకు కూడా నిజంగా వాళ్ళు కూడా ఏం తక్కువ కాదు. కానీ బయట కొంచెం పబ్లిక్ మెన్ కొంచెం చేంజ్ కావాలి. ఆడవాళ్ళు కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో బయటకు రావాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ మెన్ కొంచెం చేంజ్ కావాలి. బయట ఆడవాళ్ళకి ఎంకరేజ్ చేసేటట్టు చూడాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ మేడం. మరి హోదా పెరిగిన వ్యాక్సినేషన్ స్టార్ట్ చేసిందంట ఈ మధ్య, అందరు తీసుకొని నేనే ఇప్పుడే అడుగుతున్నా మరి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని అడుగుతున్నాను. ఏం లేకుంటే మ్యాక్సిమం అందరికీ అవేర్నెస్ వస్తుంది. సైడ్ అంటే మన ఈవెన్ ఇప్పటి వరకు ఇచ్చిన కేసులలో నేను ఈవెన్ 1 ఫీవర్ కేసు కానీ పెయిన్ తోటి వచ్చిన పేషెంట్ని కూడా చూడలేదు ఇప్పటి వరకు. అంటే నాకే డౌట్ వచ్చింది, అయ్యో మనం తీసుకుంటే ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా ఏమన్నా అంటే, అట్లా లేకుంటే కొంచెం మంచిగా చెప్పండి. చాలామంది తీసుకుంటారు. మ్యాక్సిమం నేను కూడా ట్రై చేస్తుంటాను అందరికి చెప్పడానికి. మేము కూడా తీసుకోవడానికి మెయిన్ ఫస్ట్ హెల్త్, నిజంగా మనం హెల్త్ కేర్ తీసుకోం. నేను కూడా అసలు కేర్ తీసుకోను. మొన్న కాల్ ఫ్రాక్చర్ అయింది, 40 డేస్ బ్యానేజ్ చేసుకున్నాను. మళ్ళీ ఒక 1 వీక్ అయిందంటే బయటకు వచ్చేస్తున్నాం. మనం హెల్త్ అస్సలు కేర్ తీసుకోం, ఆడవాళ్ళం అసలు కేర్ తీసుకోం. నిజంగానే చెప్తాం. కానీ తీసుకుంటేనే మా ఫ్యామిలీ బాగుంటుంది, మన పిల్లలకు చేయడానికి మనకు కూడా చాతన అవుతుంది. థ్యాంక్ యూ మేడం.
హోదా పెరిగిన ఫాయిదాలు లేనటువంటి జీవితాలు ఎన్నో ఉన్నాయి. మరి అట్లాంటి సందర్భంలో అంటే ప్రతి స్త్రీ విజయం వెనుక ఒక పురుషుడు ఉండాలనేటువంటి సత్యాన్ని మేడం గారి మాటల్లో మనం విన్నాము. ఇక్కడ లావణ్య మేడం గారి గురించి చెప్పాలంటే నా ఎక్స్పీరియన్స్ అంటే మా ఇద్దరికి ఉన్నటువంటి స్నేహబంధంలో ఫస్ట్ మేడం మున్సిపల్ చైర్పర్సన్గా ఎంపిక అయ్యాక ఫస్ట్ ప్రోగ్రామ్ అయ్యప్ప టెంపుల్లో హాజరయ్యారు. ఆ రోజు అక్కడికే రావడం, మేడం గారిని మాట్లాడమని నేను ఆ రోజు కూడా నేనే యాంకరింగ్ చేస్తున్నా. మాట్లాడమంటే మేడం ఫస్ట్ టైం కదా నాకేమీ మాట్లాడరాదు అని అన్న మేడము ఈరోజు మాటలతోనే ఆడుకుంటున్నారు. అంటే అంత మనం ముందుకు బయటకు వస్తే ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండి నేను ఏదైనా చేయగలనేటువంటి ఒక నమ్మకం మనపైన మనకున్నప్పుడు దేనైనా సాధిస్తామని ఇక్కడ లావణ్య మేడం గారి మాటల్లో మనం విన్నాము. మరి దానికి అవసరమైనటువంటి ప్రోత్సాహాన్ని ప్రతి మహిళకి తన ఇంట్లో ఉండేటువంటి ప్రతి పురుషుడు కూడా అందిస్తే మరి మహిళ అన్ని రంగాల్లో రాణిస్తుంది, ఇంకా రాకెట్లో దూసుకెళ్ళవచ్చు అనేటువంటి మేడం గారి మాటలు నిజంగా అభినందనీయం. ఈ సందర్భంగా మేడంకి ప్రత్యేక ధన్యవాదాలు. తదుపరి డిప్యూటీ ఎంఆర్ఓ శ్రీమతి కొన్లేపు పద్మ మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. వాళ్ళు రమ్మంటారు కమ్యూనిస్ట్ ఆఫీస్లో చేసి కానీ అయిపోతుంది, ఇంకా ఒక 5-10 మినిట్స్లో అయిపోతుంది. అదే 5-10 మినిట్స్లో అయిపోతుంది. మరియు నాతోటి మహిళా మనులకి మరియు అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ఉమెన్స్ డే గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మేడం గారే క్షుణ్ణంగా చెప్పారు. అసలు యాక్చువల్గా అంటే ఒక మహిళ దేని మీద ఆధారపడకుండా ఏ విధంగా ఉండాలి, హెల్త్ ఏ విధంగా ఉండాలి, తన ఫ్యామిలీ ఏ విధంగా ఉండాలి, ప్లస్ తనపైన తనకు ఏ విధంగా నమ్మకం ఉండాలి. అంటే ఆ నమ్మకం రావాలి అంటే మెయిన్గా ఎడ్యుకేషన్. ఆ ఎడ్యుకేషన్ ఉంటేనే మనపైన మనకు నమ్మకం ఉంటుంది. మీ అందరికీ నేను చెప్పే ఒకటే విన్నపం ఏంటంటే మనం చదువుకోవాలి, మనతోటి మన పిల్లల్ని కూడా చదివిస్తే వాళ్ళు కూడా మంచి పొజిషన్లో ఉంటారు, వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుంటుంది. మెయిన్ ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్. ఆ ఎడ్యుకేషన్ ఉంటేనే మహిళలు అన్నింటిలో రాణిస్తారు అనే మాట నాకు చాలా విధంగా మేడం బాగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. లేడీస్కి ఏ విధంగా ఏం అవసరం అనేది అసలు ఏమి ఒక్క క్షణం ఆలోచించకుండా మేము ఆలోచించే విధానం కంటే ఎక్కువ ఆలోచించి చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కూడా మధ్యతరగతి కుటుంబం నుంచే వచ్చాను, కష్టపడి చదువుకొని. మా నాన్నగారు కూడా ఇక్కడే ఉన్నారు, మా గురువు గారు కూడా ఇక్కడే ఉన్నారు, ప్రవీణ్ సార్. వాళ్ళ కాలేజీలోనే నేను ఇంటర్ చేశాను. ఈరోజు ఈ స్థాయిలో నేను ఒక డిప్యూటీ ఎంఆర్ఓగా ఈ హోదాలో నేను ప్రజెంట్ ఆర్మూర్లో చేస్తున్నాను. అది కూడా ఎలక్షన్ వింగ్లో. నేను జనరల్ ఎలక్షన్, ఎమ్మెల్యే ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్, రీసెంట్గా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా విజయవంతంగా ఒక కాన్స్టిట్యున్సీ ఎలక్షన్ డిప్యూటీ ఎంఆర్ఓగా 3 ఎలక్షన్స్ కంప్లీట్ చేసుకున్నాను. నేను కూడా నాకు చాలా హ్యాపీ. ఎందుకంటే ఒక కాన్స్టిట్యున్సీకి ఎలక్షన్ వింగ్ అంటే టోటల్గా నా హ్యాండ్లోనే ఉంటుంది. ఇక ఎలక్షన్కి మీకు ఈవెన్ మీరు ఓటు వేయాలన్నా, ఓటుకు సంబంధించిన పెన్ను కావాలన్నా కూడా నేనే సమకూర్చాల్సిన బాధ్యత. అంటే ఆ విధంగా ఒక కాన్స్టిట్యున్సీకి సంబంధించిన మొత్తం నేనే చూసుకోవాలి. అట్లా 3 వింగ్స్ చేశానండి. దానికి ముఖ్యమైన కారణం నా ఎడ్యుకేషన్, నా ఆత్మగౌరవం. మొదటగా నేను ఈ స్థాయిలో ఇంతగా ఉన్నానంటే మా తల్లిదండ్రుల ప్రోత్సాహం. మేము 8 మంది ఆడపిల్లలమండి. మా నాన్నగారు ఇక్కడే సాయన్న గారని 8 మంది ఆడపిల్లలము. అందరికీ మంచి ఎడ్యుకేషన్ ఇచ్చారు. అందరికీ చదివించాడండి. కానీ 8 మంది పిల్లల పెళ్ళిళ్ళు, వాళ్ళ పిల్లల వాళ్ళ పిల్లలకి ఏం సమకూర్చాలి అనేది కూడా ఈవెన్ నా పిల్లలు చిన్న చిన్నల వరకు కూడా ఏమి తక్కువ అందరికీ అన్ని చేశారు. కానీ ఎప్పుడు కూడా నాకు 8 మంది ఆడపిల్లలు ఉన్నారని ఎప్పుడు కూడా లోన్లీగా ఫీల్ కాలేదు. ఏంటమ్మా నేను కష్టపడతాను, మీరు
చదవండి. మీరు ఇచ్చే నాకు గిఫ్ట్ ఒక్కటే, మీరు చదువుకొని మంచి ఎడ్యుకేషన్లో ఉంటే నన్ను కూడా మీలాగానే అందరూ గౌరవిస్తారు అని మా నాన్నగారు ఎప్పుడైనా చెప్పేది. తన కష్టమే ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నాము. దానికి మా నాన్నగారికి నేను చాలా రుణపడి ఉంటాను. ఇంకొకటంటే ఎవరైనా అని మహిళ అనగానే ఒక చిన్న చూపు, ఎందుకు ఆ చిన్న చూపు నాకు కూడా అర్థం కాదు. వాళ్ళు సమానమే, మనము సమానమే. అంటే నేను ఎవరిని కించపరచట్లేదు, కానీ ఒక చిన్న అదేదో అమ్మాయి పుట్టిందా, అయ్యో అమ్మాయేనా, అబ్బాయి అంటే స్వీట్ పట్టుకొని వస్తారు, అమ్మాయి అంటే అయ్యో అమ్మాయేనా అని అంటారు. కానీ చివరికి తోడు ఉండేది అమ్మాయి. ఇది మాత్రం నేను 100%గా చెప్తాను. అంటే ఒక తల్లిగా అయినా, కోడలిగా అయినా, కూతురుగా అయినా, భార్యగా అయినా ప్రతి విషయంలో ఒక ఆడవారి అవసరం అనేది 100% ఉంటుంది. ఆ విధంగా మీకు అందరికీ చెప్తున్నాను. మీరు కూడా మీ పిల్లల్ని మంచిగా చదివించేసి మంచి ఒక ఎడ్యుకేషన్లో ఉంచితే అదే మీరు వాళ్ళకి ఇవ్వాల్సిన ఆస్తులు అంతస్తులు కాదండి. ఒకటే ఎడ్యుకేషన్. వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇచ్చామా వాళ్ళు ఎంతో ప్రౌడ్గా ఫీల్ అవుతారు. అంటే మా నాన్నగారు చదివిస్తే నేను ఈ స్టేజ్లో ఉన్నాను. కానీ అందరు ఆడపిల్లలు ఒక కలెక్టర్ కానీ, ఒక ఐఏఎస్, ఐపీఎస్ వాళ్ళ ఫాదర్స్ కష్టపడితేనే మనం ఈ స్టేజ్లో ఉన్నాం. వాళ్ళ కష్టాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడే ఈ స్టేజ్కి వస్తాం. కాబట్టి మీరు కూడా పిల్లలకి చెప్పండి, మన ఆవశ్యకత ఎంత అవసరమో ఆడవారిది అనేది వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పండి. ఒక బాబుని ఒక పాపని వేరే విధంగా చూడకండి. బాబుని ఎంత సమానంగా పెంచామో పాపని కూడా అంతే సమానంగా. నేను కూడా ఈరోజు నేను అందరికీ చెప్తున్నాను, మా బాబుకి ఎంత ఆస్తిస్తాను మా పాపకు కూడా అంతే ఆస్తిస్తాను. ఎప్పుడైనా అది ఎప్పటికైనా అది నా మైండ్లో ఫిక్స్ అయింది. అలాంటి డిఫరెంట్ అనేది నేను చూపించను. అది ఎవరైనా నేను నా ఓపెన్గా నేను చెప్పగలిగేది కదా ఒకటే, అందరూ సమానమే, అందరికీ ఒకటే భవిష్యత్తు. ఆ అమ్మాయికి వేరే భవిష్యత్తు ఉండదు, అబ్బాయికి వేరే భవిష్యత్తు ఉండదు, అందరికీ ఒకటే భవిష్యత్తు. ఈ సభాముఖంగా మీ అందరికీ నేను తెలియజేసేది ఏంటంటే, ఆడవారు అంటే ఆత్మవిశ్వాసం, మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనకు ఉంటే మనం ఎక్కడైనా రాణించగలుగుతామండి. భయపడాల్సిన అవసరం లేదు. ఈ విషయం మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఇంకొకటండి, ఈ సభాముఖంగా మా గురువు గారు ఉన్నారు కాబట్టి నేను ఒక చిన్న విషయం చెప్తున్నాను. అంటే గురువు లేదే ఒక ఎవరైనా కానీ ఇంత ఉండరు. దానికి కూడా నా సహకారం, అంటే నేను ఈ స్టేజ్లో ఉన్నానంటే మా గురువు గారు కూడా కారణం అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ గురించి మాట్లాడదు, మా గురించి మాట్లాడుకోవాలి. థ్యాంక్ యూ మేడం. వచ్చింది కాబట్టి చెప్తున్నాను. విద్యకు సాటి ధనంబు లేదు ఇలా అన్నారు. అంటే విద్యను మించిన ధనం మరొకటి లేదు. తల్లిదండ్రి ఆస్తిపాస్తులు కాదు, మరి వారికి ఏమైతే ఆశయం ఉంటుందో ఆశయం నెరవేర్చేందుకు ఒక ప్రత్యేకమైనటువంటి ఆయుధము విద్య. అలాంటి విద్యను అందిస్తే ఇలా ఈ వేదిక పైన ఉన్నటువంటి మహిళా మనుల్లాగే మన పిల్లలు కూడా ఉంటారు అని మేడం అక్షరాల్లో తెలియజేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు మేడం. మరి తదుపరి శ్రీలత మేడం గారిని, జ్యోతి మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఉమెన్స్ డే అందరికీ. స్టేజ్ మీద ఉన్న పెద్దవాళ్ళకి, స్టేజ్ అక్కడ ఉన్న అందరికీ, ఇంకా బయట ఉన్న అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. స్పెషల్ థ్యాంక్స్ టు హాస్పిటల్ మేనేజ్మెంట్, నన్ను ఇంత గొప్ప బాగా ఇన్వైట్ చేసి. అండ్ క్యాన్సర్ అవేర్నెస్ క్యాంపెయిన్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. క్యాన్సర్ 14 మెంబర్స్ అంటే రీసెంట్గా నేను కొన్ని స్టేటస్లో చూశాను, వీళ్ళ ర్యాలీస్ అంటే అవేర్నెస్ కోసం ర్యాలీస్ చేయడం, టీషర్ట్స్తో సర్వికల్ క్యాన్సర్ గురించి. అప్పుడే అనుకున్నాను, ఫర్ ద ఫస్ట్ టైం కోరుట్లలో సర్వికల్ క్యాన్సర్ అవేర్నెస్ రావడం అంటే బ్యాంక్లో మాకు దాదాపు 10 days నుంచి మోటివేట్ చేస్తున్నారు సర్వికల్ క్యాన్సర్ గురించి. ఉమెన్ ఎంప్లాయీస్కి స్పెషల్ డ్రైవ్ పెట్టారు. అప్పుడే అనుకున్నాను, నా ఏజ్ 26 బిలో ఉంటే బాగుండేది, నేను కూడా వ్యాక్సిన్కి ఎలిజిబుల్ అయ్యేదా అని అనుకొని. సో అంటే 15 to ఏదైతే మేడం చెప్పారో
యాక్చువల్లీ మేడమ్స్ అందరూ నేను మాట్లాడుకున్నాను అంతా మాట్లాడారు. నేను వ్యాక్సిన్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. 9 to 15 years గర్ల్ చైల్డ్కి అయితే వితిన్ 6 months 2 doses వేయచ్చు. సో మీ ఇంట్లో ఉన్న అందరి ఆడపిల్లలకి 9 to 15 వాళ్ళకి ఈ వ్యాక్సిన్ గురించి అవేర్నెస్ తీసుకొచ్చి యూటిలైజ్ చేసుకోండి. అండ్ 15 to 26 వాళ్ళకి వితిన్ 6 months 3 doses వేయించండి. ఎవ్వరూ ఈ ఛాన్స్ని మిస్ కావద్దు. ఎందుకంటే ఒక్క వ్యాక్సిన్తో స్టాప్ చేయగలిగే క్యాన్సర్ ఇది ఒక్కటే కాబట్టి సో దీని గురించి మీరు అవేర్నెస్ తీసుకురండి. అండ్ ఇప్పటికైతే ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకొని వేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బయటికి వెళ్ళి ఇంకా కొంతమందిని మోటివేట్ చేసి ఎవరైతే ఈ 9 to 26 ఏజ్ గ్యాప్లో పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి ఎంకరేజ్ చేయమని అదే రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ గురించి మేడమ్స్ ఇద్దరు చెప్పారు, చాలా బాగా చెప్పారు. ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి చెప్పారు మధుశ్రీ మేడం. అండ్ ఇంకా ఉమెన్ సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి చెప్పారు. ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళంతా కవర్ చేశారు. నేను ఒక్కటే కవర్ చేయాలనుకుంటున్నాను. ఏంటంటే జనరల్గా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు పాప పుట్టిన తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా పాప పుట్టింది అంటే చాలామంది అంటే ఇన్లాస్ నుంచి కానీ పేరెంట్స్ ఇంకా సొసైటీ నుంచి కానీ అయ్యో మళ్ళీ పాపనా అనే స్టేజ్ వచ్చింది. అలా కాకుండా వావ్ మళ్ళీ అమ్మాయా అనే స్టేజ్కి సొసైటీ మారాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. నింగికి చుక్కలందం, నేలకి మొక్కలందం, ప్రతి ఇంటికి ఆడపిల్లే అందమని మేడం చాలా చక్కగా చెప్పారు. అంటే ఒక ఆడపిల్ల జన్మించిన తర్వాత ఆడవారే అంటారు. ఎవరు డెలివరీ అయిన తర్వాత అమ్మాయి అబ్బాయి అంటే అమ్మాయి, ఏ ఆడదైనా అయ్యో మళ్ళీ ఆడదైనా అని ఇట్లా అంటే చులకన భావంతో మాటలు కూడా వినడానికి వినబుద్ధి కాకుండా మాట్లాడుతున్నారు. అలా కాకుండా ఆడపిల్ల పుట్టితే శ్రీ మహాలక్ష్మి మన ఇంటికి వచ్చినంత ఆనందంగా మనం వ్యక్తపరచాలని తెలియజేసినటువంటి మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు మేడం. తదుపరి మిట్టపల్లి మాధవి మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. అవుతారు మామయ్య రికగ్నైజ్ చేసి గుర్తించి నన్ను ఇక్కడ పిలిచినందుకు ధన్యవాదాలు, ప్రత్యేక ధన్యవాదాలు సార్. మా ఫ్యామిలీ కూడా చాలా పూరు. నేను కూడా చాలా కష్టపడి చదువుకొని నాకు ఇద్దరు అమ్మాయిలైనా కూడా నేను ఎప్పుడు ఎలాంటి టెన్షన్ పడలేదు. మా హస్బెండ్ కానీ నేను కానీ అమ్మాయిలు అని ఫీల్ అవ్వలేదు. ధైర్యంగా ఇది విమెన్స్ డే సెలబ్రేషన్ రోజు ఏడుస్తే ఎట్లా మనమే ఇది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోయిన ఏడవడం కాదు మేడం, హ్యాపీనెస్. స్టేజ్ పైన మాట్లాడము కొత్త ప్లస్ నేను జాబ్ చేస్తున్నాను. పెళ్ళైన తర్వాత ఇద్దరు అమ్మాయిలు పుట్టిన తర్వాత నేను చదువుకొని ఏదో ఒకటి సాధించాలి అన్న ఉద్దేశంతో జాబ్లో జాయిన్ అయ్యాను. ప్లస్ ఇప్పుడు నేను చేసేది రూరల్ జాబ్ కాబట్టి గ్రామ సిబ్బందితో ఎప్పుడు టచ్లో ఉంటాం మేము. వాళ్ళకి కూడా అవేర్నెస్ కల్పిస్తాము. మీరు ఇప్పుడు వ్యాక్సినేషన్ గురించి చెప్పారు కదా, గ్రామాలలో అసలు అలా వాళ్ళకి ఏం అవేర్నెస్ ఉండదు, ఏం తెలీదు వాళ్ళకి. మేము వాళ్ళతో టచ్లో ఉంటాం కాబట్టి వీటి గురించి చెప్తాం. థ్యాంక్ యూ. మేడం గారితో కలిపి వాళ్ళ ఇంట్లో ముగ్గురు ఉన్నారు. ఎవరు? ముగ్గురు లక్ష్ములు ఉన్నారు. సరస్వతి ఉంది, ఇద్దరు అమ్మాయిలు పార్వతీదేవి, శ్రీ మహాలక్ష్మి. మరి ముగ్గురు వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. మేడం మీరు ధైర్యంగా ఉండాలి. శ్రీలత మేడం జస్ట్ 1 minute. అదే వాయించిండు ఇవాళ. ఇంత ఈ చక్కని రోజున మహిళా ఆరోగ్యాన్ని కోసమని, మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉంటారు. ఇది వాస్తవం. ఇందుకోసమని మహిళల ఆరోగ్యం కోసమని ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని రూపొందించిన డాక్టర్లకి కృతజ్ఞతలు.
మా ఇంట్లో కూడా 2 మహాలక్ష్మిలు ఉన్నారండి. నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. మా రెండో అమ్మాయి పుట్టినప్పుడు నాకు కాస్త ఉండే బాధ, కానీ మా సార్ ఎప్పుడు అలా అనలేరు. ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు కూడా మా సారు నాకు ఒక అబ్బాయి ఉంటే బాగుండు అని ఏ రోజు అనలేదు. అలాంటి ఆలోచన ప్రతి మగవారిలో ఉండాలని కోరుకుంటున్నా. ఇంత ఎదుగుతున్న సమాజంలో కూడా ఏదో ఒక చోట మహిళలకు కొంచెం విలువ గౌరవం అనేది తగ్గుతుంది, తక్కువనే ఉన్నది. అది నేను అనుకుంటున్నది ఏంటంటే ఏదో సరైన చదువు సంస్కారం లేని వాళ్ళ వల్లనే జరుగుతుంది. బుద్ధిగా పెరిగిన వాళ్ళు, చక్కని చదువు సంస్కారం ఉన్న వాళ్ళు అలాంటి మహిళల పట్ల అఘాయిత్యాలు చేయరు. అది అటువంటి జరగకుండా ఉండాలంటే దేశంలో చక్కని చదువు సంస్కారం అనేది అందరిలో ఉండాలి. అది ప్రతి ఒక అబ్బాయికి చక్కని చదువు సంస్కారం నేర్పించేది ముందుగా తల్లియే. అటువంటి మహిళలు ముందుకెళ్ళి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని గమనిస్తూ, అబ్బాయిలను కానీ అమ్మాయిలను కానీ గమనిస్తూ చక్కని సమాజం ఏర్పడే విధంగా ముందుకు తోడ్పడతారని కోరుకుంటూ ఇస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. వంటింటి కుందేలు ఆనాటి మహిళ, ఇప్పుడు అన్నింట్లో తానంది నేటి మహిళ. అన్ని రంగాల్లో అవనిలో సగం ఆకాశంలో సగం అన్ని అనే మాట పక్కకు వెళ్ళింది. అన్ని రంగాల్లో కూడా అతివలే రాణిస్తున్నారు. మరి ముఖ్యంగా ఆ విధంగా రాణించబడాలి అని అంటే తప్పనిసరిగా కుటుంబంలో మొదటగా మారాలి. తల్లిదండ్రుల్లో ఆ చిన్న చూపుతో చూసే భావన పోవాలి. అప్పుడే మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తారు. ఆడపిల్లలు అంటే చాలా సందర్భాల్లో, నేనైతే ఇప్పుడు ఇబ్రహీంపట్నం అంటే ఒక విలేజ్, అక్కడ చూస్తుంటాను. ఒక ఇంట్లో ఒక ఆడపాప ఒక మగ బాబు ఉన్నట్లయితే మగపిల్లవాడిని మంచి వేడివేడి బాక్స్ వండి బాక్స్ సర్ది బస్సుకి బ్యాగ్ కూడా తల్లి ఒక చేత పుస్తకాల బ్యాగ్ చేత లంచ్ బ్యాగ్ పట్టుకొని బస్సుకి ఎదురుగా తీసుకొని వెళ్ళి బాబుని ఎక్కించి వస్తుంది. మా స్కూల్కి వచ్చే అమ్మాయికి కనీసం వాళ్ళు తిని కూడా రారు. ఎందుకురా తిని రాలేమనంటే మేడం పని చేసేసరికి లేట్ అయింది వచ్చేసిన అంటే అలాంటి వివక్ష. మరి ఆ బాబుకేమో బాక్స్ సర్ది పంపడం ఏంది, ఈ అమ్మాయిని ఊరికినే పస్తులతో పంపడం అనేది మేము చాలా సందర్భాల్లో పేరెంట్స్ మీటింగ్లో కూడా చెప్తుంటాము. అంటే అట్లాంటి వివక్ష భావన అనేటువంటిది మొదటగా కుటుంబంలో రావాలి. అలా వచ్చినప్పుడే ఇంకా మహిళ అన్ని రంగాల్లో రాణిస్తుంది. మరి ఈ సందర్భంగా ఈ మమత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, అసలు మమతల మరుమల్లి మహిళ, మరి ఈ హాస్పిటల్ పేరులోనే మమత అనేటువంటిది ఉంది. నిజంగా అందుకేనేమో ఈరోజు ఇంతమంది మహిళలని ఇక్కడికి మరి మమతల మనసుతో మమ్మల్ని ఆహ్వానించారు. మరి ఈ సందర్భంగా ఈ వేదిక పైన ఉన్నటువంటి మహిళలందరి తరపున ఈ హాస్పిటల్ యాజమాన్యానికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. ఇప్పుడు కేక్ కటింగ్ ఉంటుంది, తదుపరి సన్మానం.